హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మా అమ్మాళ్ళ ఊర్లో మరిడితల్లి పండుగ ఎలా జరిగిందో చూద్దామండి. ఇదైతే మా ఫ్యామిలీ. ఇప్పుడు మేమందరం గుడికైతే బయలుదేరుతున్నాం అన్నమాట. ఇక్కడ అందరూ గ్రామస్తులందరూ ఒక దగ్గరికి చేరి అందరూ వచ్చిన తర్వాత గుడికైతే బయలుదేరుతారు. ఈరోజు చాలా పెద్ద వర్షం పడుతుంది, అందుకే అందరూ గొడుగులు పట్టుకొని ఉన్నారు. ఇంత వర్షంలో కూడా ఎవరు లెక్క చేయకుండా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నారు. మరిడితల్లి అయితే చాలా స్వచ్ఛమైన దేవత. మా ఊర్లో తరతరాల నుంచి జరుపుతున్న ఈ పండుగ మా తాతల కాడి నుంచి మా తండ్రుల కాడి నుంచి ఇప్పుడు మా వరకు కూడా అందరం ప్రతి సంవత్సరం అస్సలు తప్పకుండా చేసుకుంటాము ఈ పండుగనైతే. ఇదైతే గరగల సంబరం అన్నమాట. ఇలా గరగలతోటి అమ్మవారి దగ్గరికి వెళ్తారు. ఇలా గరగల సంబరం ఆడుకుంటూ బియ్యం చల్లుకుంటూ అమ్మవారి గుడికైతే బయలుదేరుతారనమాట. ఇదైతే మా పిల్లలు. నేనైతే మా అమ్మాయికి 10th ఎక్కువ మార్కులు వస్తే అమ్మవారికి నీకు పోతునేసుకుంటానమ్మా అని మొక్కుకున్నాను. అప్పుడు మొక్కు ఇప్పుడు తీరుస్తున్నాను అన్నమాట. ఇంచుమించుగా ఒక 6 years అలాగా గడిచిపోయింది. అమ్మ ఇప్పుడు కరుణించింది. ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకుంటున్నాను. ఏదైనా అమ్మవారు కరుణించిన తర్వాత మనకు జరుగుతుంది. మనం వేసేయాలనుకున్నా వేయలేము కదా. ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి వచ్చేసాం. ఇదే మరిడితల్లి గుడి అన్నమాట. ఇంక ఈరోజు వర్షం వల్ల కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది, లేకపోతే చాలా ఎక్కువ జనం వస్తారనమాట. ఇప్పుడు గుడి చుట్టూ 3 ప్రదర్శనలు చేసి గుడిలోకి అయితే మేము వెళ్ళిపోయాం. ఈవిడే మరిడితల్లి, చాలా స్వచ్ఛమైన దేవత. మా అమ్మవారు గ్రామ దేవత. గ్రామాల్లోకి ఎలాంటి చెడుని రానివ్వకుండా గ్రామం ముందే ఉండి కాపు కాస్తారనమాట గ్రామ దేవతలు అంటే. అందుకే అందరూ వచ్చి చల్లగా చూడమ్మా అని సంవత్సరానికి ఒకసారి పండుగ చేస్తారు. ఈ పండుగ పెద్దాపురంలో అయితే చాలా పెద్ద పండుగ జరుగుతుంది అన్నమాట. అక్కడే వెలిసింది కాబట్టి మరిడితల్లి. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి ఒక లెటర్ వస్తుంది అన్నమాట. మీరు చెయ్యండి ఈరోజు పండుగని, అప్పుడే మా గ్రామంలో చేస్తారనమాట. ఇంకా మా అన్నయ్య మా వారు పోతుని పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇలాగా ఆ కర్ర కనిపిస్తుంది కదా, ఆ కర్రలో పెట్టి పట్టాపోతుని చూపిస్తారనమాట అమ్మవారికి. ఫస్ట్ ఆ పుట్టింటి వారు పట్టాపోతు పడిన తర్వాతే వేరే వాళ్ళు పోతులన్నీ వేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్.